పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన అసలు అటు సినీ రంగంలో కనిపించట్లేదు. అదేవిధంగా ఆయన మాత్రం ఎక్కడా కూడా రాజకీయ పరంగా కనిపించదు. జనవరి 26 తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కూడా పాల్గొనలేదనేసి అంటున్నారు. ఆయన నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అట్లా అని చెప్పలేము కానీ, ఎందుకంటే ఆయన వెళ్ళింది న్యూజిలాండ్లో వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని కలుసుకోవడానికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఈ మధ్యన తీవ్రంగా ఇటు రాష్ట్రంలో అటు ఇటు పర్యటనలు చేసి ఎక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే టైం దొరకట్లేదు అనమాట. సో ఏదన్నా ఇంకా మెగా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంటే తప్ప వీళ్ళ ఫ్యామిలీ అంతా విడిగా కలవలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా మన రిపబ్లిక్ డే తర్వాత అప్పటి వరకు కావాలి, ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది ఫైనల్ కొటేషన్ మోడీ గారి దగ్గర తీసుకునేసి అటు నుంచి ఈ ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం కొంత టైం అని చెప్పి వెళ్ళారనమాట. సో న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే న్యూజిలాండ్కి వెళ్ళింది ఆయన షూటింగ్ పర్పస్ మీద వెళ్ళారు, ఓజీ షూటింగ్ అక్కడ జరుగుతుంది అని చెప్పి, కొంతమంది హరిహర వీరమల్లు షూటింగ్ అక్కడ జరుగుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా హరిహర వీరమల్లుకి ఒక 4 or 5 days ఆయన డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మరి అవి ఇవ్వడానికి ఆయనకి ఎక్కడ వీలు పడట్లేదు అని చెప్పి ఆయన ఆ షూటింగ్ అనేది లేట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా షూటింగ్ అయిపోతే March 27 రిలీజ్కి అయితే ప్లాన్ చేసుకున్నారు. సో మరి ఆ టైంకి అది షూటింగ్ అయ్యి వస్తుందా లేకపోతే అది అలానే ఉండిపోయి ఇంకొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా ఎవరికి తెలియట్లేదు. ఢిల్లీలో ప్రచారం కోసం కూడా వెళ్ళారనే వార్త కూడా ఉంది. మరి ఢిల్లీలో ప్రచారం జరిగింటే కనుక చంద్రబాబు గారి వీడియోలు వచ్చినాయి కానీ పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఎక్కడ బయటకు రాలేదు. సో మరి అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడనేది తప్పు, కానీ వెళ్ళిన ఆయన పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళారు. సో మరి ఆ టైం మీద సినిమా షూటింగ్ ఇస్తే నిజంగా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ అవుతారు. సో ఫ్యామిలీతో అయినా ఇంకా మరి దానికి ఎవరు ఏం క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మరి ఒక పొలిటీషియన్స్ పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈవెన్ ఎవరైనా కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. అందరు ఇక్కడ దగ్గరలోనే ఇల్లు ఏర్పరచుకుంటారు. బట్ ఈయన కట్టు అట్లాగా కొంత పిఠాపురంలో కొంతసేపు ఉండాలి, కొంతసేపు స్టేట్లో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఆయనకు ఒక పర్మనెంట్ అనేది ఎక్కడా లేదు. సో ఇంకా ఆయన ఆ తిరుగుబాటు ఇది టైంలో ఉంటూ కూడా ఫ్యామిలీకి ఇంకొంచెం టైం ఇద్దామని చెప్పి ఒకసారి వెళ్ళి రావడానికి తప్పైతే ఎవరు తప్ప అని చెప్పరు. సో మరి ఆ స్పేస్ ఏదో షూటింగ్కి వాడుకుంటే కనుక నిజంగా సినిమా వస్తుందని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎంత పొలిటీషియన్ అయినా కానీ రియల్ టైం స్క్రీన్ మీద హీరోగా చూస్తే ఫ్యాన్స్కి వచ్చే ఆ జోష్ వేరు. సో ఖచ్చితంగా సినిమా కోసం చాలా వెయిటింగ్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి ఏదో ఒక సినిమా ముందు రావాలని అయితే వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ సినిమా షూట్ పూర్తయి ఏ సినిమా ముందు వస్తుంది అనేది చూడాలి.